హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ మధ్యలో పుట్టిన కొత్త స్టార్ ఆర్సీబీకి దొరికిన భారత భవిష్యత్ బౌలర్ రసిక్ సలాందార్ ఐపీఎల్ 2026 ఫైనల్లో తన అద్భుత బౌలింగ్తో గుజరాత్ టైటాన్స్ కు వణుకు పుట్టించాడు. ఒత్తిడితో కూడిన మ్యాచ్లో 3 కీలక వికెట్లు పడగొట్టి ఆర్సీబీ విజయానికి బలమైన పునాది వేశాడు. ఫైనల్ వంటి అతి పెద్ద వేదికపై తన ప్రతిభను నిరూపిస్తూ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం ఆర్సీబీ గురించి మాట్లాడినప్పుడు అందరి నోట వినిపించిన పేర్లు హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్. కానీ నిశ్శబ్దంగా వచ్చి ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన మరో పేరు ఉంది. అదే రసిక్ సలాందార్. ఆర్సీబీ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది ఒక యువ పేసర్. అతడే రసిక్ సలాందార్. అయితే ఈ విజయానికి వెనుక ఉన్న ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు దాగి ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉన్న చిన్న గ్రామం అష్మోజీలో జన్మించిన రసిక్ ఓ సాధారణ పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడు. చిన్నప్పటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న అతని ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఎంపికల ట్రయల్స్లో పలుమార్లు తిరస్కరణ ఎదురైంది. ఒక దశలో క్రికెట్ను పూర్తిగా వదిలేయాలని కూడా నిర్ణయించుకున్నాడు. కానీ కుటుంబ సభ్యులు అతడికి అండగా నిలిచారు. వారి ప్రోత్సాహంతో జమ్మూ కాశ్మీర్ అండర్-19 ట్రయల్స్కు హాజరయ్యాడు. అక్కడే భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దృష్టిలో పడ్డాడు. అతని ప్రతిభను గుర్తించిన పఠాన్ రసిక్కు సరైన అవకాశాలు కల్పించాడు. ఆ అవకాశం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 2019లో ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేయడంతో ఐపీఎల్ కల నిజమైంది. టీనేజ్ వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కానీ అనుకోని విధంగా జనన ధృవీకరణ పత్రానికి సంబంధించిన వివాదంతో 2 ఏళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఎంతటి ఆటగాడికైనా కుంగదీసే పరిస్థితి అది. కానీ రసిక్ వెనక్కి తగ్గలేదు. తిరిగి వచ్చి కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. గాయాలు, ఫామ్ సమస్యలు వెంటాడినా తన కలను మాత్రం వదులుకోలేదు. అతడిలోని ప్రతిభను గుర్తించిన ఆర్సీబీ 2025 వేలంలో ఏకంగా 6 కోట్ల రూపాయలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా ఫ్రాంచైజీ అతనిపై నమ్మకం కోల్పోలేదు. ఆ నమ్మకాన్ని రసిక్ ఈ సీజన్లో పూర్తిగా నిలబెట్టుకున్నాడు. హెజల్వుడ్ వేగం, భువనేశ్వర్ స్వింగ్, ఈ ఇద్దరు స్టార్ బౌలర్ల మధ్య రసిక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అతని బలం కేవలం వేగం కాదు, బ్యాటర్లను మోసం చేసే స్లోయర్ బాల్స్, కట్టర్లు, యార్కర్లు, హార్డ్ లెంగ్త్ డెలివరీలే అతని అసలు ఆయుధాలు. ఈ సీజన్లో ఎన్నో సందర్భాల్లో ఆర్సీబీకి బ్రేక్ త్రూ అవసరమైనప్పుడు కెప్టెన్ బంతిని రసిక్ చేతిలో పెట్టాడు. ఎందుకంటే అతను వికెట్ టేకర్, మ్యాచ్ను మలుపు తిప్పగల బౌలర్. ఫైనల్లో గుజరాత్ బ్యాటింగ్ లైనప్ పై ఒత్తిడి పెంచడంలో రసిక్ పాత్ర ఎంతో కీలకం. పెద్ద స్టార్ల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. దేశమంతా మాట్లాడుకునేలా తన ప్రతిభను చాటుకున్నాడు. భారత జట్టుకు ప్రస్తుతం కొత్త తరం పేసర్లు అవసరం. ఆ జాబితాలో రసిక్ సలాందార్ పేరు వేగంగా ముందుకు వస్తోంది. అతనిలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే ధైర్యం అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. రసిక్ తండ్రి అబ్దుల్ సలాం ఒకప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. అప్నే గావ్ కా నామ్ ఊంచా కర్ దియా అంటే మా గ్రామం పేరు గర్వంగా నిలబెట్టాడు. నిజంగానే కాశ్మీర్లోని ఒక చిన్న గ్రామం నుంచి బయలుదేరిన ఈ యువకుడు ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ హీరోగా నిలిచి లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా మారాడు. ఈ సీజన్ ఆర్సీబీకి ఒక టైటిల్ను మాత్రమే ఇవ్వలేదు, భారత క్రికెట్కు ఓ భవిష్యత్ ఫాస్ట్ బౌలర్ను కూడా పరిచయం చేసింది. హెజల్వుడ్ మ్యాచ్లు గెలిపించొచ్చు, భువి తన అనుభవంతో జట్టును నడిపించొచ్చు. కానీ ఆర్సీబీకి రేపటి ఆశగా, భారత క్రికెట్కు భవిష్యత్ స్టార్గా కనిపిస్తున్న పేరు మాత్రం ఒకటే, రసిక్ సలాందార్.